కాశ్యపాన్వయసञ्जातं శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి. స్వోచ్చిష్టాయా సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. ధనుర్మాసం తిరుప్పావేలో 15వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. గోదా నాచియార్ 5 పాసురాలలో పరమాత్మ ఉండే 5 స్థానాలను కీర్తించింది 1 నుంచి 5 వరకు. 6వ పాసురం నుండి ప్రారంభించి 10 మంది గోపికలను మేలుకొలుపుతోంది. అంటే పరమాత్మని ఆకర్షించే గుణములు ఎలా ఉంటాయో 10 మందిలో చూపిస్తోంది. పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారు, వీరికి కూడా పరమాత్మ అంటే అంతే ప్రీతి కలిగినటువంటి 10 మంది గోపికల్ని 6వ పాసురం నుండి ఈరోజు 15వ పాసురం వరకు ఒక్కొక్కరు ఎలా ఉండాలో మనకి తెలియచేసింది. పరమాత్మ మెచ్చే గుణాలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని. ఒక ఆమెకి నేత్ర సౌందర్యం ఉంటుంది, ఒక ఆమెకి శారీరక సౌందర్యం ఉంటుంది, ఒక ఆమెకి వైరాగ్యం ఉంటుంది. 10 మందికి కూడా 10 లక్షణాలని తెలియచేస్తూ ముందుకు వచ్చాం మనం. గోదా గోష్ఠి అంతా కూడా లోపల ఉన్న గోపికను మేల్కొల్పడం ఇప్పటి వరకు మనం విన్నాం. లోపల ఉన్న గోపిక మాట్లాడినట్టుగా ఇప్పటి వరకు మనకి గోదాదేవి చెప్పలేదు. గోదా గోష్ఠి మాట్లాడుతూ ఉంటే లోపల గోపిక ఇలా చెప్పి ఉంటుంది, దానికి సమాధానంగా గోదాదేవి ఇలా చెప్పింది ఆన్సరు అని మనం చదువుకున్నాం తప్ప ఇప్పటి వరకు ఏ పాసురంలోనూ కూడా లోపల గోపిక ఒక మాట, బయటవారు దానికి సమాధానం చెప్పడం, మళ్ళీ లోపల ఆమె దానికి సమాధానం చెప్పడం ఇలా జరగలేదు. ఈరోజు పాసురంలో అలా చూపిస్తోంది మనకి గోదాదేవి ఒక సన్నివేశాన్ని. లోపల గోపిక పడుకుని ఉంది, గోష్ఠి అంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. ఈ 10 మందిలో ఇక ఈవిడ్ని లేపుకుంటే రేపటి నుంచి ఆచార్య సన్నిధి, అక్కడి నుంచి పరమాత్మ దర్శనమే. ఇంకా ఈ గోపిక ఇంకా లేవలేదు అని చూశారు. ఈమె చాలా మంచి కంఠం కలిగిన ఆమె, చిలకలా మాట్లాడుతుంది అని అంటారు కదా. ఎవరైనా బాగా మాట్లాడుతూ ఉంటే చిలకలా ఉంది నీ పలుకు అని అంటూ ఉంటారు. అలాంటి కంఠస్వరం కలిగిన ఆమె, చక్కగా పాడగలిగిన ఆమె, కృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన ఆమె, భాగవతుల యొక్క గొప్పతనం తెలిసిన ఆమె. అలాంటి ఆమె ఇంకా లేవలేదేంటి అని అనుకుంటూ ఈమె ముంగిలికి వచ్చి నుంచున్నారు అందరూ కూడా. ఆండాళ్ళ తల్లి లేపుతోంది, లోపల గోపిక సమాధానం చెప్తోంది. దానికి మళ్ళీ బయట వారు మళ్ళీ సమాధానం చెప్తున్నారు, లోపల గోపిక మళ్ళీ సమాధానం చెప్తోంది. ఇలా వాదన పెరుగుతోంది అని గ్రహించిన లోపల గోపిక, అయ్యో వచ్చిన వారందరూ కూడా భగవద్భక్తులు కదా, శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన వారు కదా వీరందరూ కూడాను. పరమాత్మకి ఇష్టమైన వారితో నేను ఇలా వాదించకూడదు కదా అని తన తప్పుని తెలుసుకుంటుంది. నిజంగా మనం తప్పు చేసినప్పటికీ లేదా తప్పు చేయనప్పటికీ కూడా నాదే తప్పు అని భక్తుల దగ్గర ఒప్పుకోవలసి ఉండగా నేను వీరితో ఇలా వాదిస్తున్నానే, అయ్యో అని అనుకుంటుంది గోదా గోపిక. పిలిచినటువంటి అంటే ఈ ఆఖరి పాసురంలో లేపబడుతున్న గోపిక అలా అనుకుని నాదే తప్పు, నేనే ఇంతసేపు రాకుండా తప్పు చేశాను అని చెప్పి బయటికి వచ్చి ఈ గోష్ఠితో కలుస్తుంది. రామానుజుల వారు కూడా ఇంకా అంతిమ సమయంలో వచ్చినప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అని అనుకున్నప్పుడు రంగరాజుని వెళ్ళి ప్రార్థిస్తారు. పలానా సమయంలో మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన చెప్తారు. ఆశ్రమానికి తిరిగి వచ్చి మఠానికి ఆయన చెప్తారు, ఇలా పలానా రోజున నేను రంగరాజుల అనుగ్రహంతో పరమపదానికి చేరుతున్నాను అంటే మాకు ఏదన్నా 4 మంచి మాటలు అంటే చివరిలో చెప్తూ ఉంటారు కదండి, చరమోపదేశం అని చెప్పి చివరిలో శిష్యులకి కొన్ని మంచి మాటలు చెప్తారు శిష్యులు అడిగినప్పుడు. అలాంటి సమయంలో ఏం చెప్తారు, ఎంతో సారవంతమైన విషయాలే ఆ సమయంలో చెప్తారు కదా. ఓ పెద్ద ఉపన్యాసాలు ఆ సమయాల్లో ఇవ్వరు, ముఖ్యమైన విషయాల్ని టూకీగా చెప్పేస్తారు. అలా ఎన్నో విషయాల్ని భగవద్ రామానుజుల వారు చెప్తారు. చెప్పాక ఇవన్నీ కూడా శిష్యుల్ని ఇవి మనసులో ఉంచుకోండి, ఇవి ముఖ్యంగా మీరు ఆచరించండి సరిపోతుంది అని శిష్యులందరికీ కూడా ఆత్మోజ్జీవనానికి ఎలా ఉండాలో
రామానుజుల వారు శిష్యులు అడగగా చెప్పారు. చాలా విషయాలు చెప్తారు. అందులో ముఖ్యంగా పెద్దలందరూ కూడా 6 విషయాలు చెప్తారు. రామానుజుల వారు ఏం చెప్పారట? ప్రతినిత్యము శ్రీభాష్యమును సేవించమన్నారు. ప్రతిరోజు శ్రీభాష్యమా? మా వల్ల కాదండి అన్నారట శిష్యులు. నాలా ఇరుమును సేవాకాలము చేయుము అన్నారు. 4000 పాసురాలు రోజు ఎక్కడ చదువుతామండి నాలాయిరం అంటే అని శిష్యులు వెనకడిగేశారు. అది కూడా శక్తి లేదా? సరే. దివ్య దేశములలో సేవ చేయుటే మార్గము అన్నారు. పరమాత్మ ఎంతో ఇష్టంగా వేంచేసి ఉండే ప్రదేశాలనే దివ్య దేశములు అని అంటారు. ఆళ్వార్లు కీర్తించినవి అవి 108 దివ్య దేశాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన దివ్య దేశానికి వెళ్తూ ఉండండి, వెళ్ళినప్పుడల్లా అక్కడ సేవ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. అమ్మ బాబాయ్, ఆయా దివ్య దేశాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడమా? మాకంత ఓపిక లేదండి అన్నారట శిష్యులు. మేల్కోటలో స్థిర నివాసము ఉండుము అన్నారు. పోనీ అన్ని దివ్య దేశాలు తిరగలేరా? సరే, శ్రీరంగంలో అదే మేల్కోటలో ఉండిపోండి, నిత్యవాసం చేసుకుని అంటే అక్కడే ఉండిపోండి, ఇంకా అంతకంటే మీరు చేయవలసింది ఏమీ లేదు అన్నారు. ఏంటండి, మా ఇల్లు వాకిలి పిల్లల్ని అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఎలా కుదురుతుంది సంసారం అని అన్నట్లుగా చూశారట శిష్యులు. ద్వయమంత్రానుసంధానమును విడువకుమన్నారు. మీరు 3 మంత్రాలు ఉపదేశం పొందారు కదా, అందులో ద్వయమంత్రం ఒకటి. అలాంటి ద్వయమంత్రాన్ని ఎప్పుడూ విడవకుండా దాని అనుసంధానం చేస్తూ ఉండండి అని చెప్పారట. మేం చేయలేమండి బాబు అని అనుకుంటారా మీరు? అయితే సరే చెప్తున్నాను, ఆఖరిది వినండి. అయితే భాగవతుల అభిమానాన్ని పొందండన్నారు. ఒక భాగవతుల అభిమానాన్ని పొందండన్నారు. ఒక మహాభాగవతునికి భక్తునికి సేవలు చేసి అతని యొక్క అభిమానాన్ని సంపాదించండి. అతను మనల్ని అభిమానించి అవతల భాగవతులు వీడు నావాడండి అని అనుకునేలాగా ఆయన అభిమానాన్ని పొందితే చాలు, మీ జీవితం ధన్యమైపోతుంది అని చెప్పారు. కష్టమైనవి అన్నీ చెప్తూ వచ్చారు. ఏది చేయలేమనుకుంటే ఇదైనా చెయ్యండి చాలు, ఇంకా అంతకంటే మీకేం అక్కర్లా. ఆ భాగవతుల అభిమానమే మీకు ఉజ్జీవనాన్ని కలిగిస్తుంది, మంచి జీవనాన్ని ఇప్పిస్తుంది అని సూక్ష్మమైన ఉపాయాన్ని, గొప్పదైనటువంటి ఉపాయాన్ని చెప్పారు భగవద్ రామానుజుల వారు తమ శిష్యులకు అంత్యకాలంలో. అంటే భక్తుల యొక్క అభిమానమే మనకి రక్షకము. ఆ భక్తుడిని పరమాత్మ అనుగ్రహించారనుకోండి, ఆ మనకు సేవ చేస్తున్న ఆ భక్తుడికి అందువలన ఆయన్ని బట్టి మనకు కూడా వచ్చేస్తుంది మోక్షము, లేదా పరమాత్మ అనుగ్రహం మన వరకు ప్రసరిస్తుంది. వీడు నా భక్తుడికి భక్తుడు అని చెప్పి మనల్ని అనుగ్రహిస్తాడు అని అంటారు. నమ్మాళ్వార్లు తమ తిరువాయుముడి అనే దివ్య ప్రబంధంలో చెప్తారు కదా, అడియార్గల్ 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 అని చెప్పి నీ దాసుల దాసుని భక్తుల 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 అని 7 సార్లు చెప్తారు. వారికి నన్ను భక్తుడిని చెయ్యి అని అడుగుతారు. కులశేఖర్లు కూడా అదే విషయాన్ని సంస్కృతంలో చెప్తారు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమా స్మరలోకనాథ. స్వామి, నీ దాసులకి అలా 7 తరాలు చెప్పి వారికి నన్ను దాసుడిగా చెయ్యి. ఇలా భాగవత దాస్యమే చాలా గొప్పది అని ఆళ్వార్లు తెలియచేశారు. పరమాత్మ యొక్క అనుగ్రహం మనం ఎంత కిందకుంటే అంత తొందరగా మన మీద పడుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి వీరందరూ కూడా భగవద్ దాస్యం కంటే కూడా భాగవతులకి సేవ చేయడమే ముఖ్యము అని అనుకున్నారు. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఉంటూ ఉంటారు. ఆచార్యుల తిరుమాళకి వెళ్ళి సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది భాగవతుల తిరుమాళకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. వారు ఏదైనా యాత్రకు వెళ్ళారనుకోండి, కూడా వెళ్ళడం, వాళ్ళ లగేజ్ మోయడం, వాళ్ళకి అక్కడ అన్నీ ఏర్పాటు చేయడం, సుఖంగా ఉండేలాగా చూడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. వారికి పరమాత్మ సేవ కోసం కంటే కూడా ఈ భాగవతుల కోసమే వాళ్ళ యాత్రకు వెళ్తూ ఉంటారన్నమాట. అలాంటి ప్రేమ కలిగిన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. అలాంటి భాగవత భక్తి కలిగినటువంటి ఆమె లోపల ఉన్న గోపిక, బయట ఉన్న వారికి ఉంది. ఈరోజు ప్రత్యేకించి ఈమె గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి భాగవతుల యొక్క గొప్పతనాన్ని గుర్తించిన గోపికని ఈరోజు పాసురంలో మన గోదానాచ్యార్ లేపుతోంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎల్లే ఇళంకిళియే ఇన్నం
உறங்குதியோ சில்லென்றழியேன்மின் நங்கைமீர் போதருகின்னேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை పాడేలోరెంబావాయ్. ఎల్లే అంటే ఒక సంబోధనార్థకం. ఒసే, ఏమే, హలో అని మనం సంబోధనలు చేస్తూ ఉంటాం కదా, అలా ఉన్న లోపల గోపికని సంబోధిస్తున్నది. వీళ్ళందరూ ఒకే వయసు వారు, సమవయస్కుల మధ్యలో మాటలు ఇలాగే కదా ఉంటాయి. ఇప్పుడంటే పిల్లలు అలా మాట్లాడుకోవట్లేదు, కానీ వదిన మరదళ్ళైనా ఇంట్లో మన ఫ్రెండ్స్ అయినా వస్తే ఏమే అని అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు అలాంటి మాటలు మనకి వినిపించట్లేదు ఇప్పుడేమీ. అలాగే ఎల్లే అని లోపల ఉన్న గోపికని పిలుస్తున్నారు. ఆశ్చర్యార్థకం అనుకోవచ్చు, ఇంకా పడుకునున్నావా అని అనుకోవచ్చు, లేదా సంబోధన, మనల్ని పిలుస్తోంది ఈ లోపల గోపికని అని కూడా మనం అనుకోవచ్చు. ఇళంకిడియే, ఓ చిన్న చిలుక, ఓ లేత చిలుక అని పిలుస్తున్నారు. ఈ మాటలు ఎలా ఉన్నాయట అంటే, అంత లేత చిన్న చిలుక పలుకుతూ ఉంటే ఎలా ఉంటాయో అలా మాట్లాడే ఆమె కాబట్టి ఈమెను లేత చిలుక అని అంటున్నారు. మనకి ఆండాళ్ళ తల్లి చేతిలో చిలకని చూస్తూ ఉంటాం. మనం చిలకని చూడగానే ఓ ఈమె ఆండాళ్ళు అని మనం గుర్తిస్తూ ఉంటాం. చిలక ఎందుకు ఉందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఆమె 2 పాసురాలు మనకి ఇచ్చింది. తిరుప్పావై నాచ్యార్ తిరుమడి, 2 ప్రబంధాలు, పాసురాలు కాదు, 2 గ్రంథాలు ఇచ్చింది మనకి. 2 గ్రంథాల్లో కూడా చిలక ప్రస్తావన వస్తుంది. రామ చిలుక. చిలుక అంటే రామ అంటే అందమైనది అని, చిలుక అంటే గనక ఆ పక్షి పేరది. అందమైనటువంటి చిలుక కాబట్టి రామ చిలుక అని అన్నారు. రామ అనే పదానికి వ్యుత్పత్తి కూడా ఉంటుంది. ప్రతి సంస్కృత పదానికి వ్యుత్పత్తి ఉంటుంది కదా. రామ సంస్కృత పదం, చిలుక తెలుగు పదం. ఆ రామ చిలుక అంటే అందంగా ఉంటుంది చూడడానికి రూపము, అలాగే అందమైన మాటలు నెమ్మదిగా మనం నేర్పితే మాటలు కూడా నేర్చుకునే దానికి శక్తి కలిగినటువంటిది రామచిలుక. ఆ చిలుక ఇప్పుడు ఈరోజు మనకి ఎల్లే ఇళంకిళియే అని పిలిచింది. నాచ్యార్ తిరుమలలో కూడా ఎవరిని, తుమ్మెదలు కాదు, కోకిలతో చెప్తుంది ఆండాళ్ళ తల్లి. కోకిల్లారా, మీరు వెళ్ళి నా గురించి పరమాత్మకి చెప్పిరండి. ఇలా ఈ గోదాదేవి నువ్వంటే చాలా ఇష్టపడుతోంది, నువ్వు లేకుండా ఉండలేకపోతోంది, విరహంతో ఉన్నది అని నా బాధని వెళ్ళి చెప్పి వస్తే కనుక నేను పెంచుకుంటున్న చిలకని మీకు ఫ్రెండ్స్ కింద చేస్తాను, నా చిలకతో నీకు ఫ్రెండ్షిప్ చేస్తాను కోకిలలారా, అందుకని నా మాటలు చెప్పిరండి మీరు అని చెప్పి అంటుంది. అలాగే చిలకతో కూడా అంటుంది, నేను నీకు రోజు పరవాన్నం పెడతాను కదా, ఆ పరవాన్నం నువ్వు ఎంతో పాలబువ్వ తింటావు కదా, నువ్వు నా పరమాత్మకి నా విషయాలు చెప్పిరా అని చెప్పి కూడా అంటుంది. అంటే తనకు ఒక పెంపుడు చిలక ఉంది అని ఆ ప్రబంధం ద్వారా మనకి తెలుస్తోంది. అందుకని మనం చిలకని నిరూపకంగా అక్కడ చూస్తూ ఉంటాము. ఆమెకు ఒక ఇంట్లో చిలక పెంచుకుంటోంది కాబట్టి ఇక్కడ కూడా ఒక చిలకని ధరింపచేసి అది ఒక మనకి ఆండాళ్ అని స్పష్టంగా తెలియడానికి చూస్తూ ఉంటాం మనం. అలాగే ఇక్కడ ఇళంకిడియే, ఓ లేత చిలుక అని అంటోంది. కుశలవులిద్దరికీ కూడా రామాయణాన్ని రచించి వాల్మీకి మహర్షి రాముడు ఉండగానే రచించాడు కదండి. వాల్మీకి రాముడికి ప్రత్యక్షంగా అప్పటికి సంబంధం లేదు, చూడలేదు. కానీ నారదుడు చెప్పగా ఈ రామాయణం అంతా సూక్ష్మంగా విన్నాడు ఆయన దగ్గర, నారదుడి దగ్గర. బ్రహ్మగారు సరస్వతీదేవి అనుగ్రహంతో అంతా కళ్ళకి దర్శనమిస్తూ ఉంటే అంతా రచించారు వాల్మీకి మహర్షి. కుశలవులిద్దరికీ నేర్పుతారు తన కుటీరంలో ఉంచుకొని. నేర్పినటువంటి దాన్ని అయోధ్య నగరానికి వెళ్ళి ఈ కుశలవులిద్దరూ చాలా చక్కగా పాడతారు. ఈ రామాయణాన్నంతా కూడా కీర్తిస్తారు. చిన్న చిన్న పిల్లలు బ్రహ్మచారి వేషంలో ఉన్నారు. అంతేకాకుండా చాలా చక్కగా పాడే నేర్పు తెలివితేటలు వారికి ఉన్నాయి. అప్పుడే జరిగిన వృత్తాంతం, రామ వృత్తాంతం అప్పుడే జరిగింది కదా. సీతాదేవిని విడిచిపెట్టి ఉన్నాడు, ఇంకా సీతాదేవి ఉన్నది కానీ దూరంగా ఉంది అంతే.
ఆ శ్లోకాలు కూడా అంతే భోగ్యమైనటువంటివి. ఆ శ్లోకాలన్నింటినీ చందోబద్ధంగా ఈయన కుశీలవులు అనాలి అంటారు అసలు. ఆ కుశలవులు గానం చేస్తూ ఉంటే ఆ విన్నటువంటి అయోధ్య ప్రజలైతేనేమి, అక్కడ ఉండే సాధు పురుషులైతేనేమి, వీరందరూ కూడా ముచ్చట పడిపోతారట. అబ్బా, చిలక పలుకుల్లా ఎంత చక్కగా పలుకుతున్నారండి అని చెప్పి అనుకుంటారు. సాధు సాధ్వితితే హ్యుచోహో పరం విస్మయమాగతా అహో గీతస్య మాధుర్యం శ్లోకానాంతు విశేషతః. ఆ కంఠాలు ఎంత మధురంగా ఉన్నాయండి, అసలు ఆ శ్లోకాలు ఎంత బాగున్నాయండి, ఎంత చక్కగా రాశారండి, ఎంత చక్కగా పాడారండి అని చెప్పి ఒక ఋషి ఆ బ్రహ్మచారులకు కావలసినటువంటి కమండలాన్ని ఇచ్చారట. ఇంకొక ఋషి నారబట్టల్ని ఇస్తే ఇంకొకరు కృష్ణాజినాన్ని ఇచ్చారట. ఇంకొక ఆయన యజ్ఞోపవీతాన్ని. అలా అందరూ కూడా ఆ బ్రహ్మచారులకి ఏది ఉపయోగమో అవే ఇచ్చి చాలా ఆనందపడ్డారట. వాళ్ళు పాడగానే చిన్న చిన్న పిల్లలు పాడితే చూడండి, స్టేజ్ మీద పాడారనుకోండి, మనం వెళ్ళి ఓ 10, 20, 50 చేతిలో పెడుతూ ఉంటాం. ఆ టైంకి మన చేతిలో ఏది ఉంటుంది, చాక్లెట్ ఉంటే చాక్లెట్ అలా ఇస్తాం కదా మనం ఆనందం కొద్దీ. అలా అంత చక్కగా చిలకల్లా పాడారట రామ వృత్తాంతాన్ని. అలాంటి కంఠం కలిగినటువంటి ఆమె ఈరోజు లేపబడుతున్న గోపబాలిక. అందుకని ఎల్లే అని పిలిచారు. ఎల్లే ఇళంకిడియే అని కూడా పిలిచారు. ఇన్నం ఉరంగుదియో, ఇన్నం ఇంకా పడుకున్నావా, నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని బయట వాళ్ళు అంటున్నారు. అయ్యో, ఏహి పశ్య శరీరాణి అని అంటారు. దండకారణ్యంలోకి రాముడు రాగానే ఋషులందరూ వచ్చి, చూడయ్యా మా శరీరాలు ఎలా ఎండిపోయినాయో చూడు, మేము రావణాసురుడి బాధలు తట్టుకోలేకుండా ఉన్నాము, దాంతో ఇలా అయిపోయాము, ఆయన పెట్టే హింసలకి మా శరీరాలు చూడు ఎలా అయినాయో, నువ్వు మమ్మల్ని రక్షించవలసింది. మా రక్షణ మేము చేసుకోగలం, కానీ మా తపశ్శక్తిని మేము దానికి వినియోగించుకుని వ్యర్థపరుచుకోము. నువ్వే రాజు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి. మేము నీకు కప్పం కడుతున్నాం కదా, తపస్సు చేశారనుకోండి, అందులో 1/6 వంతు ఆ రాజుగారికి వెళ్ళిపోతుంది, ఆ శక్తిని ధారపోస్తారు. అలాగే మేము నీకు ఇస్తున్నాం కదా, నువ్వు మమ్మల్ని రక్షించు అని అడుగుతారు. అప్పుడు రాముడు చాలా సిగ్గుపడిపోతాడు. అయ్యయ్యో, నేను రాజుని, మీరు రక్షింపబడేవారు, నేనే వచ్చి మీ యోగక్షేమాలు విచారించి మిమ్మల్ని రక్షించాలి, కానీ నేను అది చేయలేకపోయాను. మీరే నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆలస్యం చేశాను, మీ బాగు గురించి నేను పట్టించుకోలేదు, అయ్యో అయ్యో అని సిగ్గుపడిపోతాడు. అలాగా మేము ఇంతమంది వచ్చి నీ గుమ్మం దగ్గర నుంచుంటే నువ్వు సిగ్గుపడి లేచి రావాల్సింది పోయి ఇంకా పడుకున్నావా అని అంటోందట మన గోదాగోష్ఠి అంతా కూడాను. ఈ బయట వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే లోపల గోపిక ఎలా ఉంది? అప్పటికే కృష్ణ అనుభవంలో, పరమాత్మ అనుభవంలో ఉందామె, మునిగిపోయింది. ఇంతమంది వచ్చింది కూడా తెలియలేదు అంటే అనుభవంలో ఉంటేనే కదా బయటికి రాదు. లేకపోతే వాళ్ళందరిది తామస నిద్ర కాదు కదా, ఎప్పుడెప్పుడు కృష్ణ పరమాత్మతో చేరుదామా అని ఆశపడుతున్నటువంటి వారందరూ కూడా కృష్ణ పరమాత్మ గురించి ఆలోచనలో, ధ్యానంలో ఉండిపోతేనే బయటికి రారు తప్ప, లేకపోతే కృష్ణుడి గురించి వెంటనే వచ్చేస్తారు కదా. ఈ గోపికలందరూ పరమాత్మ అనుభవంలోనే ఉండిపోవడం వల్లే బయటికి రాలేదు. బయట ఉన్న గోష్ఠి అంతా కూడా ఇలా పిలిచి మాట్లాడుతూ ఉంటే లోపల ఆమె అనుభవానికి అడ్డొచ్చింది, ఆటంకం కలిగింది. అందరూ అంటుంటే 5 లక్షల మంది అనుకున్నాం కదా, 10 మంది తక్కువగాను, ఆ 10 మందిలో కూడా ఈవిడొక్కవిడ తక్కువ, ఇప్పుడు అందరూ చేరిపోయారు అందులోకి. అలాంటి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు కదా. అలా అనేసరికి లోపల పరమాత్మ అనుభవం చేస్తున్న ఆమెకి గొల్లుమని జిల్లుమని అన్నట్టుగా ఉందట. చెవులు చిల్లడిపోతున్నాయిరా బాబు అంటాం. అలాగా సిల్లన్ రజియన్ మీన్, జిల్లు జిల్లుని పిలవకండి అలాగా మీరు అని అంటోందట. అంటే పరమాత్మ అనుభవానికి ఆటంకం కలిగినాయి కాబట్టి ఆ మాటలు ఆమె అలా మాట్లాడింది. అందరూ కూడా పరమాత్మ అనుభవం కానీ, పరమాత్మ గుణాలు ఎవరైనా కాలక్షేపాలు చెప్తూ ఉంటారు కదా, ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, ప్రవచనాలు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాటిలో మునిగిపోతాం మనం. ఆ చెప్పేవాయన అంత అందంగా చెప్తూ ఉంటే వినేవాళ్ళకి ఇంకా బయట లోకమే తెలియదు. అందులో మునిగిపోయి అయ్యో అప్పుడైపోయిందా, ఇంకా కాసేపు చెప్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ గుణానుభవం ఎప్పుడు కూడాను వినేవాళ్ళకి వినడమే సరదాగా ఉంటుంది, చెప్పేవాళ్ళకి చెప్పడమే సరదాగా ఉంటుంది. సరదా కాదు, ఇష్టం మాట. ఎంత విన్నా అసలు తనివి తీరవండి పరమాత్మ యొక్క గుణాలు. భగవద్విషయం వినండి, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. భాగవతం కృష్ణ లీల వినండి, చెప్పేవాళ్ళు సరిగా ఉంటే అసలు ఎంత ఆనందం అంటే దాన్ని వినడమే ఆనందం అంతే. మళ్ళీ మనం తిరిగి చెప్తామా లేదా అదంతా అనవసరం.
చెప్తుంటేనే చెవుల్లో అమృతం పోసినట్టుంది అంటారే, అలా ఉంటుంది. మనం వింటూ ఉంటే గనక అందులో ఈ నెట్లో వినడం ఇవన్నీ కాదు, ఎదురుకుండా ఒక ఆచార్య పురుషులు వేయించేసి ఉండి మనకి కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మనం చూసి ఆయన చెప్పేది మన హావభావాలు రెండు గమనించుకుంటూ ఉంటే అలా మునిగిపోతాం మనం అందులో. అలా నంబిళ్ళై గోష్ఠి అని శ్రీరంగంలో నిత్యం కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి. పరమాత్మ యొక్క శ్రీరంగనాథుడి యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా తిరువాయిముడి అనే గ్రంథంలో నమ్మాళ్ళవార్లు అనుగ్రహిస్తారు. వాటికి కామెంటరీ రాస్తారు. ఆ పాసురం వెంటనే మనకు అర్థం అవ్వదు కదా, అందుకని ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు అని దానికి వివరణ రాస్తూ ఉంటారు కదా కామెంటరీస్. దాన్ని ఆ తిరువాయిముడికి ఉండే ఒక కామెంటరీ, 5 కామెంటరీలు ఉన్నాయి, దానికి 5 ఆచార్యులు రాశారు. ఒకదానికి భగవద్ విషయము అని పేరు. అంటే భగవంతుని విషయం తప్ప తిరువాయిముడిలో ఇంకోటి ఏమీ లేదు. ఈడు వ్యాఖ్యానము అని పేరు దానికి. అది వ్యాఖ్యానం చెప్తూ ఉండేవారు నంబిళ్ళై అనే స్వామి ఆ శ్రీరంగం కోవెలలో. చాలామంది గుడికి ఇక్కిరిసిపోయేంత జనం వచ్చేవారట అది వినడానికి. ఆ కాలక్షేపాల రోజు ఆ పరమాత్మ గుణానుభవం వినడానికి అంతమంది వచ్చేవారట. అందరూ ఈయన చెప్తూ ఉంటే అందులో మునిగిపోయి ఉండేవారు. ఆ ప్రవాహంలో మునిగిపోయి మనకి చెప్పేవారు సరిగా చెప్తూ ఉంటే ఆ ఘట్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మనకి కదా, దాన్ని అనుభవిస్తూ చూస్తూ ఉంటాం మనం. సినిమా మధ్యలో ప్రొజెక్టర్కి స్క్రీన్కి మధ్యలో ఎవడన్నా లేచాడు అనుకోండి, వెంటనే ఏమంటారు అంటే కూర్చో 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 అని చెప్పేసి గొడవ పెట్టేస్తారు. అంటే వాళ్ళ ఆనంద అనుభవానికి మధ్యలో ఏదో ఆబ్స్టికల్ వచ్చింది కాబట్టి వాళ్ళు వెంటనే అరిచేస్తూ ఉంటారు సినిమా థియేటర్లో. ఇక్కడ నంబిళ్ళ గారి ప్రవచనం సాగిపోతూ ఉంటే ప్రతిరోజు మరి రాత్రిపూట 3 పూట్ల ఆరగింపు ఉంటుంది కదా పెరుమాళ్ళకి. ఆ రాత్రిపూట ఆరగింపుకి బలిబేరంతో వస్తారు పెరుమాళ్ళు. మామూలుగా బలిహరణ వేసేటప్పుడు బలిబేరం అని వేరేగా మూర్తి ఉంటుంది, చిన్న మూర్తి. దాన్ని వేయించేపు చేసుకుని గంట వాయించుకుంటూ ఆ పెరుమాళ్ళు దగ్గరుండి ఆ బలి అన్ని వైపులా వేసేలాగా చూస్తారన్నమాట. మరి పరమాత్మ ఏం చేశాడంటే కూర్చోడానికి ఉండదు. ఆయన వచ్చారంటే మనం తప్పకుండా లేచి నించోవాల్సిందే. ఆ కాలక్షేపం మధ్యలో ఆగిపోయేది. బలి పెరుమాళ్ళు వచ్చేసరికి తప్పకుండా లేవాల్సి వచ్చేది. అక్కడికి రసభంగం అవుతుంది. మనం వినేది ఆనందం భంగం అయిపోతుంది. మళ్ళా కూర్చుంటాం కానీ అంతకుముందు ఉన్నటువంటి ఆ భావన మనకి ఆ ఫీల్ రాదు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉండేవారట. కాలక్షేప విరోధి వచ్చాడండి బాబు అని అనుకునేవారట. రంగనాథుడికి ఈ విషయం తెలిసిందట. వెంటనే బలిబేరం వద్దు, బలిహరణకి వెళ్ళేటప్పుడు చుట్టూ కోవెల్లో ఆయా దిక్కుల్లో ఆయా దేవతలు ఉంటారు, వారికి ఆహారాన్ని సమర్పించడమే బలి వేయడము అని అంటూ ఉంటారు. ఆ బలి తప్ప ఇంకో బలి కాదండి. ఈ సాదమో లేకపోతే దద్దోజనమో ఏదో ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఇంచుమించుగా సాదమే వేస్తారు. అలాంటి బలిబేరానికి తీసుకెళ్ళొద్దు. బలికి వెళ్ళండి కానీ బలిబేరాన్ని తీసుకువెళ్ళకండి. పెరుమాళ్ళు వస్తే కదా లేవాలి, పెరుమాళ్ళు రాకపోతే పర్వాలేదు. అందుకని ఆ కాలక్షేప అనుభవాన్ని వాళ్ళకి ఆటంకపరచొద్దు అని చెప్పి స్వామి ఆజ్ఞాపించారట. అప్పటి నుంచి కూడా అంటే పరమాత్మ యొక్క గుణ అనుసంధానానికి ఏమాత్రం చిన్న ఆటంకం వచ్చినా మనకంతా మనసు చిరాకైపోతూ ఉంటుంది. కుదరక ఏదో ఒకరోజు చక్కగా మన ధ్యానం కుదిరిందనుకోండి, కుదిరింది మనం పెరుమాళ్ళతో ఒకే విధంగా అంటే ఆనందిస్తున్నాం, లోపల పరమాత్మతో మనం కలిసి ఉన్నాము అని అనుకునే సమయంలో ఎవరైనా వచ్చి టక్కి మన బెల్ కొట్టారనుకోండి, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడే రావాలి వీడు అసలు అని చెప్పి మనకు ఒళ్ళు మండిపోతుంది. అలాగా రసభంగం అవ్వకుండా ఉంటే బాగుంటుంది పరమాత్మ అనుభవం. మీరందరూ వచ్చారు, నా పరమాత్మ అనుభవం అంతా పోయింది అని పాపం ఆవిడ రసభంగం అయింది అనే బాధలో వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడింది ఆమె. నంగమీర్ బోదరగిన్రేన్, సర్లే వస్తున్నాను కదా బయటికి అని చెప్పి పాపం కొంచెం విసుగ్గా మాట్లాడింది ఆ భాగవతులతోటి. వల్లే కట్టురైగళ్ పండే వాయరుదం. బయట ఉన్న వాళ్ళు ఏం కోపం తెచ్చుకోలేదు. ఇలా విసుక్కుంటుంది ఏంటి, మనందరం వచ్చి ఇవిడు గుమ్మ ముందు నుంచున్నామని ఇంత చులకనగా చూస్తుందా మనల్ని అని అనుకోలేదు. నీ మాటకారితనం మాకు తెలుసులే, ఇంతకుముందే తెలుసు కదా, నువ్వు ఈరోజు ఇలా కొత్తగా మాట్లాడింది ఏముంది గనుక, నువ్వు ఎలా మాట్లాడతావో మాకు అందరికీ తెలుసులే, నీ పొల్ల విరుపు మాటలు కూడా మాకు తెలుసులే అని అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా బయట వాళ్ళు సమాధానం చెప్పారట. కట్టునేయగల్, నీ మాట తీరు మాకు తెలుసు కదా అని అంటున్నారు. ఇంకా పొగుడుతున్నారట, నీ మాట నేర్పు మాకు తెలుసులే అని చెప్పి పొగుడుతున్నారట. రామచంద్రమూర్తి సీతాదేవిని ఎత్తుకుపోయాడు, కిడ్నాప్ చేసేసాడు రావణాసురుడు. సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవుడు వాలిని చంపేస్తే గనక రామచంద్రమూర్తి వాలిని చంపాలి, సుగ్రీవుడు సీతమ్మని వెతకడానికి సహాయం చేస్తాడు. ఇది వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. దాంట్లో వాలిని చంపేశాడు రామచంద్రమూర్తి. వర్షాకాలం వచ్చింది,
వర్షాకాలం కదా, ఇప్పుడు ఏం వెళ్తారులే, ఈ వర్షాకాలం అయిపోయాక అప్పుడు నువ్వు నీ వానరాలందరితో కలిసి వెతుకుదు కానీ వెళ్ళి సుఖాలు అనుభవించు అని పంపిస్తాడు. కిష్కింద రాజ్యంలో ఉండి రాముడు లక్ష్మణుడు గుహల్లో ఉంటారు, వీళ్ళు ఊర్లో ఉండి సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు సుగ్రీవుడు. వర్షాకాలం అయిపోతుంది, ఇంకా ఏమి ప్రయత్నాలు మొదలెట్లేదు సుగ్రీవుడని కోపం వచ్చి రాముడు లక్ష్మణ్ణి పంపిస్తాడు. సీతాదేవి మీద ప్రేమ కదండి, ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలని కదా మరి పంపిస్తాడు. సుగ్రీవుడేమో చాన్నాళ్ళ తర్వాత రాజ్యం చేతిలోకి వచ్చింది, చాన్నాళ్ళ తర్వాత భార్యలతో అనుభవిస్తున్నాడు ఇప్పుడు సుఖంగాను. అలాంటి సమయంలో అప్పటికే అసలు ఒకసారి పంపించాడు కబురు, హనుమతోటి చెప్పి వానరులందరినీ రమ్మని కబురు పంపించాడు. కానీ ఆ విషయం వాళ్ళకి ఇంకా తెలీదు, వానరులందరూ రాలేదు. లక్ష్మణుడు వస్తాడు కోపంగా. ఆ లక్ష్మణుడి కోపం చూసి సుగ్రీవుడు భయపడిపోయి ముందు తారను పంపిస్తాడు. ఆ తార చాలా మంచి నేర్పుగల, అంటే మాట నేర్పు కలిగినటువంటి ఆమె కాబట్టి తారని ముందు పంపిస్తాడు. తారని చూడగానే సిగ్గుపడిపోతాడు లక్ష్మణుడు. చాలా నేర్పుగా మాట్లాడుతుంది. ఇన్నాళ్ళ తర్వాత చేతిలోకి వచ్చింది కదా రాజ్యము భార్యలు, మరి సుఖాలు అనుభవిస్తున్నాడు, మీరే కదా చెప్పి పంపించారు, ఆనందాన్ని అనుభవించు, పర్వాలేదు, అయిపోయాక నువ్వు వద్దు కానీ అని చెప్పారు కదా, అలాగే కదా వచ్చాడు, మీ ఆజ్ఞ ఇదే కదా వచ్చాడు అని చెప్పి ఆ లక్ష్మణుడు కోపం అంతా దిగిపోయేలాగా మాట్లాడుతుంది తార. అంత మాట నేర్పుతోటి మాట్లాడితే ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్మణుడు కూడా కామైపోయి నెమ్మదిగా మాట్లాడతారు. పండేవన్ వాయరిదిం, నీ నోరు గురించి మాకు తెలుసులేవమ్మా, ఇంతకుముందే మాకు తెలుసు కదా, కొత్త ఏంటి నువ్వు మేము కొత్త ఏం కాదు కదా అని చెప్పి అన్నదట. వల్లి ఇరుగళ్ నీంగళే, నన్ను అంటారా మీరు మాట నేర్పగలదానని, మీరే మాట నేర్పగలవాళ్ళు అని కోపంతో అన్నదట ఆమె. ఆ మాట అనేసరికి వాదం పెరుగుతోంది అని గ్రహించింది లోపల పడుకున్న గోపిక. అయ్యో, వాళ్ళు ఏదో ఒక మాట నన్నంటే నేను ఊరుకోవాలి కానీ తిరిగి సమాధానం చెప్పకూడదు కదా, నానేదా నాయుడుగా, నేనేలే, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నాదే దోషం అని చెప్పి నేను ఉండాలి. అలా ఉండకుండా నేను ఎదురు సమాధానం చెప్పేనే వాళ్ళకి, నువ్వు మాట నేర్పగలదానంటే మీరే మాట నేర్పగలవాళ్ళు అని నేను అనకూడదు కదా భాగవతుల్ని. అలా ఉండకుండా ఉండాలి. పరమాత్మ యొక్క భక్తులు భాగవతులు భగవంతుడే కోరుకునేటువంటి ప్రేమ భక్తి కలిగినటువంటి వారు కదా వీరిని నేను ఇలా మాట అనేసేనేంటి నేను, అయ్యో అయ్యో అనుకుని బాధపడుతుంది ఆమె. అనుకుని నాదే తప్పు, నాదే దోషం, నన్ను క్షమించండి, మీరు చెప్పిందే కరెక్టు, నేనే తప్పు అని చెప్పి అన్నదట. ఈ నానేదా నాయుడుగా ఈ ఒక్క మాట మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఎవరి పట్ల మనం అపచారం చెయ్యము, ఏ గొడవ రాదు అసలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. తిరుప్పావై అంతా ఎందుకు వచ్చిందంటే ఈ ఒక్క ముక్క చెప్పడానికే గోదాదేవి అటో 15 పాసురాలు ఇటో 14 పాసురాలు పెట్టిందండి అని అంటూ ఉంటారు. మనం గొడవ ఎప్పుడు వస్తుంది, నేనే గొప్ప, నేను చెప్పిందే రైట్ అని వాదిస్తే వస్తుంది. లేదు నాదే దోషం అండి, నాదే దోషం అని అంటే ఇద్దరూనూ అక్కడితో అయిపోతుంది, ఇంకేమీ గొడవ సాగడానికి లేదు కదా అక్కడ. అందువల్ల ఈ మొక్క మనం ఎప్పుడు భాగవతుల పట్ల కానీ పరమాత్మ పట్ల కానీ మనం గుర్తుంచుకుని ఉండాలి. భగవంతుడు అంటారా మనతో మాట్లాడేది అవకాశం లేదు అర్చామూర్తి కాబట్టి, మనం అందుకని ఆయన పట్ల పర్వాలేదు. భాగవతుల పట్ల మనం చుట్టూ ఉండేటువంటి వాళ్ళ పట్ల మనం రోజు వారితోటే కదా సంభాషిస్తూ ఉంటాము. అందుకని వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. నానేదా నాయుడుగా, నాదే దోషం నాదే దోషం అని చెప్పి మనం అనుకుంటూ ఉండాలి. ఒల్లే నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యాయి, రామ్మ బయటికి, ఇంకా ఆలస్యం ఏంటి అని చెప్పి అంటున్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు ఇంకా అనుభవిస్తున్నావు అలా పరమాత్మని, ఇంతకు ముందైతే అనుభవించవు, ఇప్పుడు మేమందరం వచ్చి నీ గుమ్మల్లో నుంచున్నామా, మరి ఇప్పుడు కూడా నువ్వు ఒక్కదానివి ఉంటానంటావేంటి? నీకు పరమాత్మ అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు, కానీ ఇంతగా భగవద్గీతలో మునిగిపోయి ఉంటే మనకి ఈరోజు పెద్ద అవకాశం వచ్చింది, డైరెక్ట్గా పరమాత్మని చూసే అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశాన్ని కాలదన్నుకొని ఎవరైనా ఒక్కరికి అనుభవిస్తారా ఇలా లోపల? అందరం గోష్ఠిగా స్వామిని అనుభవిద్దామని వెళ్దామని బయలుదేరుతున్నాము, అందులో నువ్వు రాకపోతే అందరం ఆగిపోయాం ఇక్కడ అని చెప్పి లోపల ఆమెతో చెప్తున్నారు బయట వాళ్ళు. ఎల్లారం పొందారో, తగ్గిపోయింది ఇప్పుడు వాయిస్ అంతా తగ్గిపోయింది, ఇప్పటిదాకా సిల్లెన్ అజైన్మిన్ అన్నది, అలాంటిదంతా తగ్గిపోయింది. అందరూ వచ్చేసారా అని నెమ్మదిగా అడిగింది. అయ్యో, రాత్రంతా ఎవరైనా పడుకుని ఉంటే కదా అసలు వాళ్ళు అందరూ కృష్ణ పరమాత్మని ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు తెల్లబారుతుందా అని ఇదే ఆశగా కూర్చున్నారు. చిన్న పిల్లవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరూ కూడా వచ్చేసి నీకు గుమ్మంలో ఉన్నామమ్మా అని అంటే,
పోందెన్ని కొళ్, కావాలంటే లెక్క పెట్టుకో, అందరం వచ్చామో లేవో నీకు తెలుస్తుంది అని అంటారు. ఎందుకంటే లెక్క పెట్టుకోమంది అంటే 1, 2, 3 అని ఒక్కొక్కరిని పట్టుకుందనుకోండి, ఆ భాగవతుల స్పర్శ మనకి తగులుతుంది. మనం చానాళ్ళు అయిపోయిందనుకోండి చూసుకుని, ఇంట్లో బ్లడ్ రిలేషన్స్ అయితే ఎలాగో వచ్చి కౌగలించుకోవడమో, మనం చేతులు పట్టుకోవడమో ఏదో చేస్తాం. మనం ఆ ప్రేమ ఆగక షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇంగ్లీష్ సంస్కృతిలో కాదు, ప్రేమ ఆగక మనం ఏదోటి చేస్తాము, ఆ శరీరాన్ని మనం ముట్టుకోవాలి అని చెప్పేసి. అలాగే భాగవతుల పట్ల కూడా మనకి అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. చానాళ్ళ తర్వాత చూసామనుకోండి, వాళ్ళ చేతులైనా ఒక్కసారి ముట్టుకునే వాళ్ళకి దాసోహం పెట్టుకుంటే కానీ మన మనసు ఆగదు కదా. అలాగా లోపల ఉన్న ఆమె పరమాత్మ అంటే ఎంతో ఇష్టమైంది, పరమాత్మకి ఎంతో ఇష్టమైన ఆమె. అలాంటి ఆమె మాకు స్పర్శ దొరుకుతుంది కదా అని అనుకుంటున్నారట బయట వారందరూ కూడాను. సరే, బయటకు వచ్చేస్తే గనక నువ్వు మనందరం కలిసి కృష్ణ పరమాత్మని పాడదాము. ఎలాంటి స్వామి? వల్లానే కొన్నానే, ఓ రానే కాత్తు ఓ రానే కొన్ను అంటారు ఆళ్వార్లు. ఒక ఏనుగుని, ఆనే అంటే ఏనుగుని సంహరించాడు, ఒక ఏనుగుని రక్షించాడు స్వామి. ఏ ఏనుగుని రక్షించాడు? గజేంద్రాళ్వాన్ని రక్షించాడు. కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించాడు స్వామి. అలాంటి స్వామిని కీర్తిద్దాం. మాతారై మాతజిక్క వల్లానై, ఆ చాణురి ముష్టికలు అనే వారిని చంపిన సమర్థుడున్నాడే, ఆయన్ని మనం కీర్తిద్దాము. బయటికి రామ్మా అని పిలుస్తున్నారు ఈ లోపల గోపికని. ఎంతసేపు గోదాదేవి ఏం చెప్తోంది? పాడండి పాడండి, నామాన్ని చెప్పండి చెప్పండి, ఉత్తమన్ పేరు పాడి, వాయినాలు పాడి, నన్ను చెప్పుకున్నాం కేశవనై పాడి, ముగిల్వಣ್ಣన్ పేరు పాడి. కలియుగంలో నామానుసంధానానికి మించినటువంటి ఉపాయం లేదు. ఎంతకంటే సులువైన ఉపాయం ఏముందండి? ఎక్కడ కూర్చుంటే అక్కడే నామానుసంధానం చేసుకుంటాం. పోనీ మాకు అంత ఖాళీ లేదండి అంటే బస్సులో ప్రయాణం చేస్తున్నారా? పోనీ అప్పుడు కూడా చదువుకోండి, మీకు వచ్చిందే చదువుకోండి, లేకపోతే హరేరామ చేసుకోండి, లేదంటే ద్వైమంత్రానుసంధానం ప్రపన్నులందరికీ చెప్పారు, అది చేసుకోండి. ప్రత్యేకించి పారణాస్థానంలోనే కూర్చుని అప్పుడే చదవాలి అని లేదు. బస్సులో కూర్చుంటాం, చెప్పులు ఇప్పేస్తాం, విష్ణు సహస్రం చదువుకుంటాం, అయిపోయింది కదా సమయం సద్వినియోగం. పరమాత్మ నామాన్ని అనుసంధానం చేయడానికి ఏ నియమాలు చెప్పబడలేదు. మామూలుగా ఉండే పవిత్రత ఉంటే చాలు తప్ప తలస్నానాలు చెయ్యాలని కానీ, ఉపవాసాలు ఉండే చెయ్యాలని కానీ ఏ నియమాలు లేవు భగవద్ నామా అనుసంధానానికి. అందుకని అయినా పరమాత్మ గ్రేటా, నామం గ్రేటా అంటే పరమాత్మ గ్రేటు, నామం గ్రేటెస్ట్ అంటారు ఆళ్వార్లందరూ కూడా. ఇది కిట్టి నిన్ను ఉదవం అంటారు పిళ్ళలోకాచార్య స్వామివారు. ఈ నామం నీ నాలుక మీదే ఉంటుంది, ఎక్కడి నుంచో తెచ్చుకోకర్లా, నీకు సమీపంలో ఉండి నిన్ను ముందే రక్షించేస్తుంది. పరమాత్మ అయితే ద్వారకా నిలయాచ్యుత అని పిలిచి అక్కడెక్కడి నుంచో రావాలి. నామం ఏముంది? గోవింద పుండరీకాక్ష అన్నది అంతే, వెంటనే రక్షించేసింది కదా. పరమాత్మ రాకుండానే ఆ నామమే చీరలు ఇచ్చేసింది అంటారు. ఆ చీరలు ఇవ్వడమాట ఆన్లైన్ షాపింగ్ ఫస్ట్ చేసింది ఎవరంటే ద్రౌపదే అని అంటున్నారు. అంటే ఆ నామమే ఎక్కడో ఉన్నటువంటి వస్తువును మనం ఫోన్లో చూసి మనం ఆర్డర్ పెట్టి తెప్పించేసుకుంటున్నాం కదా, అంతకంటే క్విక్గా వచ్చేసిన షాపింగ్ అంటది. ద్రౌపదీదేవికి ఆన్లైన్ షాపింగ్ ఫస్ట్ టైం చేసిందట. చమత్కారంగా చెప్పిన మాట. అలా లోపల గోపిక బయటికి రాగానే ఇక గోపికలందరూ కలిసి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో రేపు తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారో మనం తెలుసుకుందాం. ఇక్కడతోటి 5 పాసురాల్లో పరత్వ పంచకం చెప్పింది, పరమాత్మ ఉండే స్థానాలు. 10 పాసురాల్లో 10 మంది మహానుభావులు ఎటువంటి గుణాలు కలిగిన వారో మనకి తెలియచేస్తూ వారందరినీ లేపుతూ వారిని కూడా గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతోంది గోదాగోష్ఠి అంతా కూడాను. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.